హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి, చాగల్లులో సెకండ్ డే. ఈరోజైతే మేము చాగల్లు నుంచి హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోతాము. అయితే ఈరోజు మా రుతివి పేరెంటాల భోజనాలు అయితే ఉన్నాయండి. సో మార్నింగ్ అయితే నేను లేచేసరికి 8 o'clock అయిపోయింది. మా అత్తయ్య ఇంటికి వస్తే నాకు ఏం పని ఉండదులేండి, మా అత్తయ్య చేసుకుంటారు. నిజానికి అసలు అత్తయ్యకి కూడా పని లేదు, ఎందుకంటే తను మెచ్యూరైన కాడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరే భోజనాలు అయితే వచ్చామనేసి చెప్తున్నారన్నమాట తోడుకోవాలి వాళ్ళు. సో ఇంకా అక్కడే టిఫిన్లు భోజనాలు అన్నీ అక్కడే ఉంటున్నాయి. ఇక్కడ ఓన్లీ టీలు అవి పెట్టుకుని తాగేసి స్నానానికి వేడి నీళ్ళు అవి కాసుకుని స్నానాలు అయితే చేసేసి వెళ్ళిపోతున్నారు అంతే. సో ఇంకా లేట్గా అయితే లేసామండి. 8 o'clockకి లేచి ఫస్ట్ అయితే ఈ మంచం అంతా సర్దేసుకుని ఇల్లు మొత్తాన్ని తుడిచేసుకుని నేనైతే మా వారికి తలస్నానం చేయించేసి నేను కూడా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంక ఈరోజు పేరెంట్ భోజనాలకి వెళ్తున్నాం కదా అనేసి ఈ సారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నానండి. ఏంట్రా సారీ అయితే కట్టుకుంటున్నానండి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. నిన్న మనుని తీసుకుని గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ నిన్న గుడికి వెళ్ళలేకపోయాము. ఈ రోజు అయితే గుడికి తీసుకుని వెళ్తాను పిల్లల్ని. సో క్విక్గా సారీ అయితే వేసేసుకుంటాను. పిల్లలు ఇంకా స్నానాలు చేయలేదు, ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు స్నానం చేసేస్తారులేండి. నిన్న నేనే చేయించాను తల స్నానము. సో ఇంక ఈరోజు ఒంటికి వాళ్ళు చేసేస్తారు. టైం అయితే 10:15 అయ్యిందండి. పిల్లల్ని తీసుకుని మా వారైతే గుడి దగ్గరికి వెళ్ళారు. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మా వారైతే వచ్చేసారండి. నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చి మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇదే ఇల్లు చూడు. ఈ గుడి వాకబుల్ డిస్టెన్స్ ఏనండి, పెద్ద దూరం ఏమీ కాదు. సో గుడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కొబ్బరికాయలు మేము కొడతామంటే మేము కొడతామని వాళ్ళే కొట్టేశారండి. మా వారు అంటున్నారు, మా హేమన్య చూడు కొబ్బరికాయ ఎంత బాగా కొట్టిందో, నువ్వు ఉంటావు కొబ్బరికాయ కొడతాం రాదు, అగ్గుపళ్ళు వెలిగించడం రాదు, ఏమీ రాదు అనేసి చెప్తున్నారన్నమాట. నిజంగా మా హేమన్య చాలా బాగా కొట్టిందండి కొబ్బరికాయ. ఇంక ఇక్కడ దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకుని మళ్ళీ ఇంటికైతే వెళ్ళేటప్పుడైతే అందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. బైక్ ఏమో మేమంతా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అసలు ఏమీ పని ఉండట్లేదండి ఇక్కడ, అటు ఇటు తిరగడం తప్పించి. సో అందుకనైతే పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. చాలా చిన్న వ్లాగ్ అయితే వచ్చింది. నేను సాటర్డే సండే కలిపి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ సండే వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు. గుడికి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను భోజనం చేయడానికి. భోజనం కాదు, టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. టైం అయితే 10:30 అవుతుంది. దోశలు అయితే వేశారండి. ఈరోజు టిఫిన్ తినడం ఇవన్నీ బాగా లేట్ అయిపోయినాయి. నేనైతే పిల్లలకి తినిపించి నేను తినేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా టిఫిన్ అవి చేసేసి కాసేపు అక్కడే కూర్చుని రుతిని అయితే రెడీ చేస్తుంటే అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారు కదా, స్వీట్ అయితే ఏమన్నా తీసుకుని వెళ్దాము అనేసి స్వీట్ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. 1 kg ఏమో నార్మల్ కాజా, 1 kg ఏమో గొట్టం కాజా అంటండి. సో అలాగే 2 kgలు అయితే ఇచ్చుకున్నాం అనమాట బాక్సెస్. ఇప్పుడు భోజనాలు పెడుతున్నాం అక్కడ వెయ్యక్క అనేసి అక్కకైతే ఇచ్చాము. నేను ఫస్ట్ టైం పేరెంటాల భోజనాల్లో కూర్చుని భోజనం అయితే చేశానండి. చాగల్లులో సెకండ్ డే అండి. అసలు ఏమి ఊసిపోవట్లేదు, ఖాళీగానే ఉన్నాము. వాళ్ళ ఫుడ్ కూడా క్యాటరింగ్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా కాసేపు ఏమో మా తోడుకాళ్ళ ఇంటికి, కాసేపు ఏమో మా ఇంటికి అలా అలా తిరుగుతున్నాము. ఈ లోపల మావయ్య గారు అయితే మొత్తం మా చెట్టువి చిక్కుడుకాయలన్నీ కోసేసారండి. చాలా చిక్కుడుకాయలు, కొన్ని చిక్కుడుకాయలు అయితే నేను తీసుకుని వెళ్తున్నాను. ఇంకా ఉన్నాయి కొన్ని మా ఆడపడుచు తీసుకెళ్తుంది అనేసి ఉంచాను అనమాట. ఇంకా కింద ఉన్న పాదులకి చిక్కుడుకాయలు అయితే కోయలేదు, అవి కూడా కోస్తారు మావయ్య గారు. మీకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిక్కుడుకాయలు మందారమాకులు అయితే పట్టుకెళ్తానని. ఇప్పుడు చిక్కుడుకాయలు కోయడం అయిపోయింది. మందారమాకులు అక్కడ ఉన్నాయి, కోసుకుంటాను, వెళ్ళేటప్పుడు కోస్తాను. ఇంకా చాలా కనకాంబరం పువ్వులు ఉన్నాయండి. ఇప్పుడు ఆ కనకాంబరం పువ్వులు అయితే కోసేసి మాల కట్టేస్తే ఎవరొకరు పెట్టుకుంటారు. అక్కకి ఒలింపియాడ్ రిజల్ట్ వచ్చింది, ఏమీ రాలేదు. గోల్డ్ మెడల్ వచ్చింది. మా మనకి కూడా వచ్చింది సిల్వర్ మెడల్. అక్కకేమో ఇంగ్లీష్లో వచ్చింది, నీకేమో హిందీలో వచ్చింది కదమ్మా. మా షానుది ఒలింపియాడ్ రిజల్ట్ వచ్చిందండి ఇంగ్లీష్లో గోల్డ్ మెడల్ అయితే వచ్చింది షానమ్మకి. కంగ్రాట్స్ షాను, కంగ్రాట్స్ మను.
చాగల్లులో ఉండగానే మా షానుది ఒలింపియాడ్ రిజల్ట్ అయితే వచ్చిందనేసి మా హస్బెండ్కి మెసేజ్ అయితే వచ్చిందండి. ఇంగ్లీష్లో షానుకి అయితే గోల్డ్ మెడల్ వచ్చింది. షాను ఇంగ్లీషు, హిందీ, ఈవీఎస్ అయితే రాస్తుందనమాట. మ్యాథ్స్ కూడా రాస్తాను అన్నదండి. కాకపోతే ఇంకా మా హస్బెండ్ ఇన్ని ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేయడం కష్టమైపోతుంది అనేసి మ్యాథ్స్ అయితే అప్లై చేయలేదు. మా షాను ఇంగ్లీష్ అంత ఏమీ బాగా రాయలేదు. అయినా కూడా ఇంకా మిగతా పిల్లలు అసలే రాయలేదేమో. దీనికైతే మాత్రము ఎంత 40కి 21 మార్క్స్ వచ్చాయండి. గోల్డ్ మెడల్ అయితే వచ్చింది. స్కూల్ లెవెల్కి మాత్రమే సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాటికి షాను అయితే ఇంకా సెలెక్ట్ అవ్వలేదనమాట. నెక్స్ట్ ఇయర్ బాగా చదవమ్మా అనేసి మా హస్బెండ్ అయితే షానుకి చెప్పారు. మను గురించి అయితే మీకు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను కదండి. మను హిందీ ఎగ్జామ్ అయితే రాసింది ఒలింపియాడు. 100కి 80 మార్క్స్ అయితే మనుకి వచ్చాయన్నమాట. మనుకేమో సిల్వర్ మెడల్ అయితే వచ్చిందండి. ఇంకా షానుది ఈవీఎస్ రిజల్ట్ రావాలి. షాను అయితే ఈవీఎస్ ఎగ్జామ్ చాలా బాగా రాసింది. షానుకి 40కి 34 మార్క్స్ ఎన్నో వచ్చిందండి మేము కౌంట్ చేస్తేని. అంటే క్వశ్చన్ పేపర్ ఇంటికి తీసుకొస్తుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్లో అది ఎన్ని కరెక్ట్ చేసింది, ఎన్ని రాంగ్ చేసిందని మా హస్బెండ్ కరెక్షన్ చేశారు. ఈవీఎస్ అయితే బాగా రాసింది. హిందీ కూడా బాగా రాసానమ్మా, అందులో కూడా ఏదో ఒకటి మంచిగా మెడల్ వస్తుందని అనుకుంటున్నాను అనేసి చెప్పింది అనమాట. ఇంకా వాటి రిజల్ట్ అయితే రాలేదు. ఇంక ఇక్కడ పువ్వులు అయితే చాలా ఉన్నాయండి. సో కనకాంబరం పువ్వులు అయితే కోస్తున్నాను. చాలా పెద్ద దండ వచ్చింది. పువ్వులు మాలకెట్టడం వీడియో అయితే తీయలేదు, కానీ చాలా పెద్ద దండ అయింది. బయట లోపల చాలా కనకాంబరం చెట్లు ఉన్నాయి మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. ఆ కనకాంబరం పువ్వులన్నీ కోసి మాల కడితే చాలా పెద్ద దండ అయితే అయిందనమాట. ఇంకా రుతిది రోజు ఎలాగో పేరెంటల్ ఫంక్షన్ ఉంది కదండి, సో రుతికి అయితే పెట్టుకోమనేసి ఇచ్చాము. పిల్లైతే పెట్టుకుంది. చాలా బాగా అనిపించింది అనమాట. మంచిగా అసలు చాలా కాలం అయిపోయిందండి ఇలాగా కనకాంబరం చెట్ల దగ్గర ఉండి పువ్వులు కోయడము. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. నా చిన్నప్పుడు మాది తాటాకిల్లే, చుట్టూరు రాగిడి మట్టితో ఉండేది. అమ్మ బోల్డ్ కనకాంబరం మొక్కలను అయితే వేసి 100కి 100 పువ్వులు 3 రూపాయలు అలాగా తీసుకునేది అనమాట. ఇంకా ఎన్ని ఉండేయోనండి. కనకాంబరం చెట్లు ఉండేవి, సూది మల్లె పువ్వులు ఉండేవి, నార్మల్ మల్లె పువ్వులు ఉండేవి, ఇలా చాలా చెట్లు అయితే ఉండేవి. అప్పట్లో అలా పువ్వులు కోసి మాలలు కట్టి లేకపోతే విడి పువ్వులు ఇలాగ అమ్ముతూ ఉండేదన్నమాట అమ్మ. నేను మాల కట్టడం ఎప్పుడు నేర్చుకున్నానంటే, నేను మెచ్యూర్ అయినప్పుడు చాప మీద కూర్చుంటాం కదండి 7 days, అప్పుడు ఏమీ ఊసిపోవట్లేదు అనేసి అప్పుడు మా ఇంటికి పెద్ద సన్నజాజి చెట్టు అయితే ఉండేది. నా చిన్నప్పుడు నేనే ఎక్కడ అమ్మని వెయ్యి అంటే వేసిందనమాట మట్లో. చాలా పెద్ద సన్నజాజి మొక్క అయితే ఉండేదండి. దానికి ఎన్ని పువ్వులు కాసాయంటే పెద్ద పెద్ద దండలు అయిపోయేవండి. అప్పుడు చాప మీద కూర్చుని ఖాళీగా ఉంటున్నాను, టైం వేస్ట్ ఎందుకు అనేసి అప్పుడు పువ్వులు మాల కట్టడము నేర్చుకున్నాను అనమాట. అప్పుడు నేర్చుకున్నది నేను ఎప్పుడు కుదిరినప్పుడు నాకు పువ్వులు దొరికితే మాల కడతాను. ఇది ఒక మంచి టైంపాస్ అనిపిస్తుందండి పువ్వులకి మాల కట్టడం అన్నది. అయితే మల్లెపూలు మాల కట్టలేను, కానీ మిగతా అన్ని పువ్వులు నేను చక్కగా మాల కడతాను. సో ఇంక ఇప్పుడు కనకాంబరాలు అయితే కోసానండి. మొత్తం పువ్వులన్నీ కోస్తే గిన్నె నిండా వచ్చాయండి. పెద్ద మాల అయితే అయ్యిందనమాట. ఇప్పుడు నా జడ ఎంత పొడుగుంటుంది, ఆ జడకి 2 వైపులా మడత పెట్టుకుని అన్ని పువ్వులు అయితే వచ్చాయి. ఇంకా రుతిని పెట్టుకోమన్నా అనమాట, ఫంక్షన్లో బాగుంటుంది అనేసి. ఇంకైతే అత్తయ్య గారు అయితే కుక్క ఆకలికి వేడి చేస్తుంది అనమాట. సో అందుకనేసి మా తోడుకోల వంటకాల నుంచి కొంచెం ఫుడ్ అయితే తీసుకుని వచ్చారు. బట్ అది ఫుడ్ ఏం తినలేదు, ఎందుకంటే ఈరోజు దానికి ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే వేయించారండి మా హస్బెండ్. ఇంకా దానికి ఆకలి వేయలేదో ఏంటో ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదనమాట. ఇంకైతే మా మనుతలు చూసారండి, ఈ చెవిలీలో ఎంత క్యూట్గా ముద్దొచ్చేస్తుందో కదా. ఇంకా మనుని అదే మా మావయ్య గారిని తీసుకుని రావడానికి అయితే వచ్చానమాట. మావయ్య గారు ఏమో రావట్లేదు ఎక్కడికి. లేదు మావయ్య రండి, రుతికి అక్షింతలు వేసి ఆశీర్వదిద్దురు కానీ అంటే వచ్చారు. మావయ్య గారు వేసుకున్న పంచ అది మొన్న లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మేమే తీసుకున్నామండి. చాలా బాగా అనిపించారు మావయ్య గారు ఆ బట్టల్లోని. కొన్ని ఫొటోస్ అయితే తీసానమాట. ఇంకా అక్కడ నుంచి భోజనం చేసి వచ్చేసాక నేను ఇమీడియట్గా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి. శారీ మార్చేసుకుని డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా వెళ్ళిపోతాం కదా, అందుకనేసి నేను పువ్వులన్నీ కోసుకుని, అదే పువ్వులు అంటే కనకాంబరాలన్నీ, ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు, మందారం పువ్వులును అలాగే మందారం ఆకులు అయితే కోసుకుని వెళ్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాక పిల్లలకి తలస్నానం చేయించడానికి ఉంటాయి అనేసి కొంచెం మందారం ఆకులు అయితే కోస్తున్నానండి. అయితే అత్తయ్య గారికి లోపల చాలా విపరీతమైన దగ్గు అనమాట. ఎంత దగ్గు అంటే నాకు మా అత్తయ్య గారు దగ్గు చూసి చాలా భయం వేసింది.
ఇంకా నేను మా వారికి చెప్పాను, అత్తయ్య గారికి చాలా విపరీతమైన దగ్గొచ్చేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటే మా హస్బెండ్ మా అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అయితే ఒక 1 అవర్ ఉంచండి, ఈవిడికి ఆస్తమా లాగా ఉంది, అందుకే బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నారు అనేసి హాస్పిటల్లో అయితే పెట్టారు. నెబులైజేషన్ అయితే ఇచ్చారనమాట. 1.5 అవర్ 2 అవర్స్ ఉన్నారు. ఇంకా మాకు లేట్ అయిపోతుంది అనేసి మా హస్బెండ్ ఇంటికి వచ్చి భోజనం అయితే చేసి మళ్ళీ అత్తయ్య గారిని చూసి హాస్పిటల్కి కావాల్సిన ఖర్చులకి కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేసి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మేము వచ్చేసిన ఒక 1/2 అవర్ ఆ టైంకి అత్తయ్య అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వెళ్ళారంట. సో మళ్ళీ అత్తయ్య గారు ఒక్కరే ఉండలేరు అనేసి మా ఆడపడుచుని రమ్మని హాస్పిటల్లో పెట్టి మేమైతే ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. 2 డేస్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాము, వచ్చేసేయండి అనేసి చెప్పామన్నమాట. ఈరోజు పెద్దగా వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేకపోయానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.